మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనం 51వ వచనాన్ని మనం చదువుకుందాం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం ప్రభువా. నాయన, ప్రియకుమారుడు తండ్రి ఇవాన్ శామ్యూయల్ యొక్క అన్నప్రాసన నిమిత్తం మేమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉండగా నిశ్చయంగా ఈ ఆరాధన ఎంతవరకు నీ కృపలో నడిపించారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య పరిచర్యలో కూడా నీ కృపను మాకు తోడుగా ఉంచండి. నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ఎక్కడి నుంచి పలకబడుచున్న ప్రతి మాట నీ నామమునకు మహిమను, నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా కృప చూపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మరి మొట్టమొదటిగా ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్య వాక్యం ప్రకటించడానికి సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ జయకుమార్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు పాస్టర్ దేవమందిరం అయ్య గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈరోజు అన్నప్రాసన కార్యక్రమం జరిగించుకుంటున్నటువంటి మరి ఇవాన్ శామ్యూయల్ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో నా ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మరి ఈరోజు అన్నప్రాసన కార్యక్రమం కాబట్టి మరి ఇప్పటి వరకు ఆ చిన్న బిడ్డ మరి తల్లి యొక్క పాల ద్వారా ఆ బిడ్డ జీవించాడు. మరి వయసు పెరుగుతున్న కొలది ఘన పదార్థం, మిగిలిన ఆహారం ఆ బిడ్డకి మనం ఇవ్వవలసిన వారముగా ఉన్నాం. కాబట్టి మనం ప్రారంభం ఈ రోజు నుంచి ఆ బిడ్డకు ఆ యొక్క ఘన పదార్థాలని ఇవ్వటం ప్రారంభిస్తున్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ మానవుని యొక్క జీవితంలో ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా ఏ మనిషి అయినా జీవించాలి అంటే ఆ మనిషికి ఆహారం అవసరమైనది. అనేక ఉన్నాయి, వాటిలో ఆహారం కూడా అవసరం. అందుకే పెద్దలు ఒక మాట అంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకే అని. అంటే మనిషికి ఆహారంగా లేకపోతే ఆ మనిషి ఎక్కువ కాలం జీవించలేడు. జీవించగలడండి? జీవించలేడు. మన అంటే సైంటిస్టులు, వైద్యులు చెప్తారు, గాలి లేకపోతే ఇన్ని సెకండ్లకి మరణిస్తాడు, నీళ్లు లేకపోతే ఇన్ని రోజులకి మరణిస్తాడు, ఆహారం లేకపోతే ఇన్ని రోజులకి మరణిస్తాడు అంటారు. అయితే ఈ ఆహారం అనేది మానవుడికి ఎంతో అవసరమైనది. ఈ ఆహారాన్ని మానవుడు భుజించే విధానాన్ని పెట్టినవాడు దేవుడే. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా కోటి విద్యలు కూటి కొరకు కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరందరూ బైక్స్ మీద వచ్చారు, బైక్స్ మీద, కార్ల మీద వచ్చారు. ఇప్పుడు ఆ బైక్ నడవాలంటే ఏం కావాలండి? పెట్రోలు కావాలి, పెట్రోలు డీజిల్ కావాలి. అయితే మీరు బండి కొన్నది ఎందుకు? రోజు వెళ్ళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించి రావటానికి కాదు. అవునండి, అవునా కాదా? మీరు బండి ఎందుకు కొనుక్కున్నారంటే మీకు అవసరాలు ఉన్నాయి, మీరు ప్రయాణించాలి. ఆ ప్రయాణం చేయటానికి అనుకూలంగా, అంటే మీ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయటానికి కావచ్చు, లేకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్ళటానికి కావచ్చు, లేకపోతే చర్చికి వెళ్ళటానికి కావచ్చు. అంటే నువ్వు బైక్ కొన్నది పెట్రోల్ కొట్టించడానికి కాదు. అవునండి, నీకొక పని ఉంది, నీకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని బట్టి నీకు అవసరమైన ఆ వాహనాన్ని కొన్నావు. కానీ ఆ వాహనం నడవటానికి ఇంధనం అవసరం.
అలాగే మానవుడికి ఆహారం అవసరం, కానీ ఆహారం కొరకే బ్రతకటం కాదు మానవుడు. దేవుడు మానవుడిని భూమి మీద ఎందుకు పెట్టాడంటే ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి పెట్టాడు. మానవుని భూమి మీద దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆయన ఏమై ఉన్నాడో అనే దానిని ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో ప్రదర్శించేది మానవుడే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆదాముని ఎందుకు పెట్టాడు? ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ఏమై ఉన్నాడో అనే దాన్ని బయలుపరచడానికి దేవుడు ఆదాముని పెట్టాడు. అయితే ఆదాముకి ఆహారం అవసరం. ఆమేన్. కాబట్టి మానవుడి యొక్క గమ్యం ఆహారం కాదు. మానవుడి యొక్క గమ్యం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటమై ఉన్నది. అందునే యేసు ప్రభు వారు అన్నారు, ఆయన ఆకలి కొనినప్పుడు ఆయన బహుశా నీరసంగా ఉండి ఉంటాడు, లేకపోతే ఆ అలసట చెంది ఉంటాడు. ఆయన బావి దగ్గర కూర్చుని శిష్యుల్ని ఏమన్నాడంటే, మీరు వెళ్ళి పట్టణంలోనికి వెళ్ళి ఆహారాన్ని తీసుకురండి అన్నారు. వారు ఆహారం తీసుకొచ్చేసరికి బహుశా ఆయన ఇంకా నీరసమై ఉండాలి, లేదా ఇంకా ఆతురతతో ఎదురు చూస్తూ ఉండాలి. కానీ వాళ్ళు ఆహారం తీసుకొచ్చారు, అయినా దాన్ని ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకని పట్టించుకోవట్లేదంటే వాళ్ళు అడిగారు, ప్రభు ఆహారం తీసుకొచ్చాం, భోజనం తీసుకొచ్చాం, మీరు భుజించండి అంటే అన్నారు ఆయన, నాకు వేరొక ఆహారం ఉన్నది. వాళ్ళు అనుకున్నారు బహుశా ఈయన ఏమన్నా రహస్యంగా దాచుకుని ఉన్నారేమో అని. అప్పుడు ప్రభు అంటున్నారు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుట నాకు భోజనమును పానమునై ఉన్నది. అంటే నిజానికి శరీరంలో ఆయన ఆకలి కొని ఉన్నాడు, ఆయన ఆకలితోనే ఉన్నాడు. కానీ ఆయన శరీరంలో ఉన్న ఆకలి కంటే మరొక ఆకలి ఆయన కలిగి ఉన్నాడు. అదేంటంటే నశించిన దానిని వెతకి రక్షించుతాయి ఉన్నది. అందుకే మీరు ఆకలితో ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనుభవం ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేయండి. చాలా సంతోషకరమైన వార్త విన్నారనుకోండి, మీ ఆకలి ఎగిరిపోద్ది. ఇంకా ఆ సంతోషంతో మీరు ఉత్సాహంతో ఉంటారు, మీకు అసలు తినాలని అనిపించదు, మీ ఆకలి తీరిపోయింది. అంటే శరీరంలో ఆకలి అలాగే ఉంది, కానీ నీ ఆత్మలో ఉన్న ఆకలి ఎప్పుడైతే తీరిందో ఆ శరీరంలో ఉన్న ఆకలి నీకు అసలు ఆకలిగానే కొద్ది సమయం అనిపించదు. అలాగే దుఃఖకరమైన వార్త మీరు విన్నా మీరు నీరసపడిపోతారు, ఇంక మీకు తినాలనే ఆశ ఉండదు. ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే ఈ శరీర ఆకలిని మించినది మరొకటి అక్కడ జరిగింది. అది ఆనందం కావచ్చు, అది దుఃఖం కావచ్చు. కాబట్టి ప్రతి మనిషికి ఆహారం తప్పక అవసరమే. అందునిమిత్తమే యేసు ప్రభు వారు 3 రోజులు సభలైపోయిన తర్వాత ఆయన శిష్యులతో అంటున్నాడు, ఈ 3 రోజులు వీళ్ళు ఉపవాసం ఉన్నారు, వీళ్ళు ఏమీ తినలేదు, వీళ్ళు ఇలాగే వెళ్ళిపోతే వారు సొమ్మసిల్లి పడిపోతారు మార్గ మధ్యంలో, వారికి ఆహారం పెట్టి పంపించండి అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏదో అత్యంత ఆత్మీయతగా మాట్లాడొద్దు. ఖచ్చితంగా మానవుడికి ఆహారం అవసరమే. అందునే యేసు ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే మనిషి రొట్టె తినాలి, మరలా దేవుని నుండి వచ్చే మాట కావాలి. ఈ 2 అవసరమే. ఈ మాట తగ్గితే ఉపయోగం లేదు, రొట్టె లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి మనిషికి రొట్టె కావాలి, మనిషికి దేవుని మాట కావాలి. అప్పుడే మానవుడు ఈ లోకంలో జీవించగలడు. అయితే అదే సమయంలో మనం ఇక్కడ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే ఖచ్చితంగా రొట్టె కంటే దేవుని మాటకే ముఖ్యమైన స్థానం మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాం. ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డలంగా, దేవుణ్ణి ఎరిగిన వారిగా మన మొదటి ఆహారం దేవుని మాట అయి ఉన్నది. మన యొక్క అవసరత ఏమైనదంటే దేవుని యొక్క మాట మనం వినటమై ఉన్నది. సహజంగా మనుషులు ఏమనుకుంటున్నారంటే ఆహారం భుజించటం మాత్రమే సరిపోతుంది అనుకుంటారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు నిజంగా తిరిగి జన్మించినప్పుడు నిజంగా నీ ఆత్మకి ఏది అవసరమైనదో నువ్వు గ్రహిస్తావు. కాబట్టి ఈ 2 విషయాల్లో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అందునిమిత్తం అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు అంటాడు,
క్రొత్తగా రక్షించబడిన వారు ఎలా ఉండాలంటే అప్పుడే పుట్టిన శిశువుల వలె వాక్యం అనే పాలని ఆపేక్షించాలి అన్నాడు ఆయన. అంటే ఆ వాక్యమే పాలు. వాక్యం ఏంటండి? పాలు. మరి బలమైన ఆహారం ఏంటి? అది కూడా వాక్యమే. చాలా మంది ఎలా తయారు చేశారంటే వాక్యం పాలు అన్నాడు కాబట్టి వాక్యము ప్లస్ జాషువా గారి వ్యాఖ్యానం ఇప్పుడు బలమైన ఆహారం. అవునండి, అవునా కాదా? లేదా జయకుమార్ గారి వ్యాఖ్యానం బలమైన ఆహారం. ఎందుకని వాక్యం ఏంటి? అవి పాలు. సీనియర్లు అయ్యేసరికల్లా ఏమవ్వాలి? వాళ్ళు ఒక గురువుని ఆశ్రయించాలి, ఒక పరిశుద్ధుణ్ణి ఆశ్రయించాలి. లేదు, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నిన్ను సంధించగలిగింది దేవుని వాక్యమై ఉన్నది. దీనికంటే బలమైన ఆహారం ఎక్కడ లేదు. పాలైనా అదే, బలమైన ఆహారం అయినా అదే. పాలంటే ఏంటంటే నేరుగా అక్కడ కనబడ్డవన్నీ నువ్వు చేయాలి. బలమైన ఆహారం ఏంటంటే దాని లోతుల్లోనికి వెళ్ళి దాన్ని శోధించాలి. హల్లెలూయా. అది మరొక మాట కాదు. కాబట్టి మనం జీవించటానికి రెండు అవసరమే. అయితే ఈరోజు శరీర సంబంధమైన ఒక చిన్న విషయం నేను చెప్తాను. ఎందుకనగా ఈరోజు మనిషి గ్రహించాడు. ప్రత్యేకంగా మీరు కానీ ఇప్పుడు చూస్తే అందరూ న్యూట్రిషన్స్ అని లేకపోతే మంచి ఆహారం తీసుకోవాలని మనం మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనుషులకు అర్థమైంది ఏంటంటే నీ ఆరోగ్యం బాగవ్వాలి అంటే ముందు నువ్వు తినే దాంట్లో మార్పు జరగాలి. మందులు అవన్నీ తర్వాత సంగతి. కానీ నువ్వు తినేది సరైనది అయితే నీ లోపల నుంచి వచ్చేది కూడా సరైన విధానం ఉంటుంది. ఈ విషయాన్ని ఎప్పుడో కొన్ని 2000 సంవత్సరాల క్రితమే కొంతమంది డాక్టర్లు చెప్పారు. ఏమన్నారంటే ఫిలాసఫర్స్, నీ ఆహారం ఔషధం లాగా ఉండాలి. నీ ఆహారం ఎలా ఉండాలండి? ఔషధం లాగా ఉండాలి. ఒకవేళ నీ ఆహారం ఔషధంలా లేకపోతే ఔషధాలే నీకు ఆహారం అవుతాయి. నువ్వు మంచి తిండి తిన్నావు అనుకో నీ రోగం పోతుంది. మంచి తిండి తింటే రోగం పోతుంది. కానీ నువ్వు రోగం మంచి తిండి తినలేదనుకో ఇప్పుడు మందులే నీకు ఆహారం అవుతాయి. అందుకే ఒక్కొక్కరు పెద్ద పెద్ద డబ్బాలు మోసుకొస్తున్నారు. ఒక్కొక్కరు ఏం మోసుకొస్తున్నారండి? ఒక డబ్బాలు మోసుకొస్తారు. అవన్నీ పక్కన పెట్టేసి ఉదయం ఒక 20 టాబ్లెట్లు వేయాలి, మధ్యాహ్నం ఒక 20 టాబ్లెట్లు వేయాలి, సాయంత్రం ఒక 20 టాబ్లెట్లు వేయాలి. ఒక ఆయనకు ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఎందుకంటే అన్ని టాబ్లెట్లు ఆయన గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకు ఒక మనిషిని పెట్టాడు ఆయన. డాక్టర్ గారు ఏమో 4 డాక్టర్లు కలిపి ఒక 40 టాబ్లెట్లు రాస్తుంటే ఒక అసిస్టెంట్ పని ఏంటి? ఉదయం ఏ టాబ్లెట్లు వేయాలి అవన్నీ వరుస పెట్టి వేయించడానికి. ఎందుకని? నువ్వు తినే ఆహారం ఔషధంగా లేకపోతే ఔషధాలే ఆహారం అవుతాయి. దీన్ని యేసు ప్రభు ఆదాముకి మొట్టమొదటిగా చెప్పింది అదే మాట. ఆమేన్. ఈ ఫిలాసఫర్స్ చెప్పేది మాటనే దేవుడు ఆల్రెడీ ప్రారంభంలో ఒకే మాటలో చెప్పాడు. అది అర్థం కాకపోతే ఫిలాసఫర్ల దగ్గరికి వెళ్ళాలి మనం. ఈ ఫిలాసఫర్స్ చెప్పింది కూడా అర్థం కాకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు? ఒక చెట్టు చూపించాడు, ఒక ఫలాన్ని చూపించాడు. ఆయన అన్నాడు దాని తిను దినమున నిశ్చయంగా నువ్వు చస్తావన్నాడు. ఆయన ఆల్రెడీ చెప్పాడు ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది తింటే బ్రతుకుతావు, ఏది తింటే చస్తావు అనే మాటను దేవుడు చెప్పాడు. అది శరీర సంబంధంగాను అదే మాట, ఆత్మ సంబంధంగాను అదే మాట. కాబట్టి దాన్నే ఆదాము అవ్వ ఆ పాపాన్ని బట్టి ఏం చేశారంటే వాళ్ళు తినకూడని ఫలాన్ని వాళ్ళు తిన్నారు. వాళ్ళు తిన్నది ప్రారంభంలో శరీర సంబంధమైన మాట కాదు, ఆత్మ సంబంధమైన మాటను వాళ్ళు తిన్నారు. అది శరీర సంబంధమైన కార్యంలోనికి వాళ్ళని తీసుకెళ్ళింది. ఆ దేవుడి నుంచి వారిని దూరం చేసింది. ఇప్పుడు ఆ ఫలాన్ని తినటం వల్ల ఏమయ్యారు? జీవవృక్షం దగ్గరికి వాళ్ళు వెళ్ళే అర్హతను వాళ్ళు కోల్పోయారు.
ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యం నువ్వు చేస్తున్నావో అది ఆత్మ సంబంధమైన కార్యాలకి నిన్ను మరింత దూరం చేస్తుంది. అందుకే దేవుని ప్రవక్త దాన్ని ఎలా వివరించాడంటే, ఈరోజు మానవుడు సైన్స్ లో ఎదుగుతున్న కొలది, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని భుజిస్తున్న కొలది ఆ జీవవృక్షానికి ఆ వ్యక్తి దూరం అయిపోయాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శరీర సంబంధమైన ఆహారం కంటే కూడా ఆత్మ సంబంధమైన ఆహారమే ముఖ్యమై ఉన్నది. ఈరోజు సైంటిస్టులు కూడా గ్రహిస్తున్నారు ఏంటంటే, ఈ రోగాలకి కారణం శరీరంలో లేదు. ఒక ఆయన, ఒక దైవ సేవకుడు ఒక పదాన్ని వాడాడు. ఆయన ఏమన్నా ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏంటంటే ద స్పిరిచువల్ రూట్స్ ఆఫ్ డిసీజెస్, అంటే వ్యాధుల యొక్క ఆత్మీయ మూలాలు. ఏంటండి? ఆత్మీయమైన మూలాలు. అంటే దీన్ని వివరించడం చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నేను దాని జోలికి వెళ్ళను, ఆ వివరణ వెళ్ళను. వాక్యం ఏం చెప్పిందో అందువరకు చెప్తాను. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. కొంతమందికి బరువు దగ్గర ఎంత చేసినాం, దీనికి వందల రీజన్స్ ఉంటాయి. ప్రతి రోగానికి అన్ని రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే అన్ని రోగాలకి కారణం ఒకటి కాదు. అందుకే యేసు ప్రభు పక్షవాతం వచ్చినోడిని ఏమన్నాడంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అంటే వాడికి పక్షవాతం ఎందుకు వచ్చింది? పాపాలు క్షమించబడ్డాయి. ఈ డైలాగ్ పక్కన పెట్టుకుని ఒక గుడ్డోడు వచ్చినప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా ఈ కొటేషన్ చెప్పావు కదా పలానా ప్రసంగంలో, మరి వీడు గుడ్డోడుగా పుట్టాడు, వీడి తల్లి తప్పు చేసిందా, పాపం చేసిందా, తండ్రి పాపం చేశాడా అని అడిగితే అప్పుడు ప్రభు అన్నాడు, ఆ కొటేషన్ ఇక్కడ మీరు వాడమాకండి, దాని రీజన్ దాందే. వీడెలా ఎందుకు పెట్టాడంటే, దేవుని కుమారుడు మహిమపరచబడి నిమిత్తం వాడు అలా జన్మించాడు. అందుకు నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది చివరి కాలం కాబట్టి ప్రతి పదాన్ని జాగ్రత్తగా చెప్పకపోతే మళ్ళీ చెడ్డ అర్థాల్లోకి వెళ్ళిపోతారు. సరే, బరువు తగ్గపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సరే, ఒక వ్యక్తికి ఆయనకి ఎంత చేసినా బరువు తగ్గట్లేదు అంటాం. సరే, ఆయన డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాడు, న్యూట్రిషనల్ దగ్గరికి వెళ్తున్నాడు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. చాలా కాలం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ పాస్టర్ గారు ఈ దేవుడు గ్రహింపజేసింది ఏంటంటే, ఈ వ్యక్తికి అవసరం ఉన్న వస్తువుల్ని లేని వస్తువులను కూడా దాచిపెట్టడం అలవాటు అంట. మన వాళ్ళకి ఏంటంటే ఎప్పటికైనా పనికొస్తాయి అని, ఇప్పుడు ఇట్ట అన్నానని ఇంట్లో అన్ని పారేయమాకండి. యోసేపు కరువు కోసం దాచిపెట్టాడు, అది బ్యాలెన్స్ తప్పిందా ఏమవుద్ది? అది పారేసిన సమస్య, దాచిపెట్టిన సమస్య. ఈడు పనికిరాని కూడా దాచిపెడతాం మొదలెట్టాడంట. ఇట్లా దాచిపెట్టి వాడి యొక్క శరీరం, వాడి ఆత్మ కూడా ఏంటంటే దేన్ని బానేది, అన్ని దాచిపెడతాం, దానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈవిడ ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా బరువుని మాత్రం అది ఏం చేస్తుంది? బానిక్. అంటే ప్రతి వ్యాధికి దాని మూలం ఆత్మలో ఉంది. ప్రతి వ్యాధికి. అంటే ఇవన్నీ సైంటిస్టులు, డాక్టర్లు 1 by 1 కనుగొంటున్నారు. కానీ ఆల్రెడీ బైబిల్ చెప్పింది, ఆత్మలో ఎప్పుడు ఆదాం పతనం అయ్యాడు అప్పుడు రోగం వచ్చింది, అప్పుడు చెమట పట్టింది, అప్పుడు వేదన ఆయనకి వచ్చింది. యేసు ప్రభు చెప్పారు, ఈ ఫలాన్ని నువ్వు తిన్న దినము నువ్వు చస్తావు. కాబట్టి ప్రతి వ్యాధి కారణం ఎక్కడుంది? దేవుని మాటను విడిచిపెట్టడంలోనే ఉంది. కాబట్టి ఈరోజు రక్షించబడిన విశ్వాసులమైన మనము శరీర సంబంధమైన ఆహార విషయంలో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కానీ వాటిని మించి ఆత్మీయమైన స్థితి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా సరిగా ఉంటే శరీరంలో ఉన్న బలహీనతను కూడా అది ఓవర్ రైట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు తిన్న ఆహారంలో సరైన మినరల్స్ తక్కువ ఉండొచ్చు విశ్వాసుల జీవితాల్లో. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం తిన్నారు? మన్నా ఒకటే తిన్నారు. సేమ్ ఫుడ్ తింటే ఏమవుద్ది చెప్పండి? మన్నా ఎప్పుడు వచ్చే మన్నానే కదా, అది 40 ఏళ్ళు అదే తిన్నారు.
40 ఏళ్ళు ఎప్పుడు ఒక మనిషి ఒకే ఆహారం తింటే ఖచ్చితంగా ఇన్బ్యాలెన్స్ అయ్యి వాడికి రకరకాల రోగాలు వస్తాయి. నువ్వు ఎండలో ఉంటే ఒక రోగం వస్తుంది, సాయంత్రం గదిలో ఉంటే ఒక రోగం వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళ ఇంబ్యాలెన్స్ ఎలా పోయింది? ఇంబ్యాలెన్స్ ఎలా పోయిందంటే వాళ్ళు అండర్ దేవుని సన్నిధిలో నడిచారు. పగటిపూట మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం వారితో ఉన్నది. ఆయన నడిపించాడు. అది ఆయన పంపించిన ఆహారం కాబట్టి ఏ కాలానికి ఏం కావాలో అన్ని అందుట్లోనే ఆయన పెట్టి పంపించాడు. కాబట్టి 40 ఏళ్లలో వాళ్ళ కాలు వాయలేదు, వాళ్ళలో ఎవరికి రోగం రాలేదు. చివరికి వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న ఆరోగ్యం ఏం చేసిందంటే వస్త్రాన్ని కూడా చెడిపోనీయకుండా కాపాడింది. ఇప్పుడు మనం కట్టే వస్త్రాలు చెడిపోతాయి, ఎందుకంటే ముందు లోపల ఉంది జబ్బు. కానీ వాళ్ళ వస్త్రాలు ఏమైనాయి? అవి పాతగిల్లలేదు. ఎందుకని పాతగిల్లలేదంటే వాళ్ళలోనే ఒక నూతనత్వం ఉంది. ఆ నూతనత్వం వాళ్ళ వస్త్రాన్ని కూడా మార్చింది. అందునిమిత్తం యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన వస్త్రములు కూడా ప్రకాశించాయి. నీ హృదయంలో నిజంగా మార్పు అనేది ఉంటే నీ వస్త్రాలు కూడా మారుతాయి, నీ వస్త్రధారణ కూడా మారద్దు. ఈరోజు పాస్టర్ గారు వస్త్రధారణ గురించి చెప్పారనుకోండి, అయ్యగారు మా హృదయం సరిగా ఉందండి అంటారు. నిజంగా నీ హృదయం సరిగా ఉంటే ఆ హృదయంలో ఉన్న సరి ఏం చేస్తుందంటే నీ పైన ఉన్న వస్త్రాలను కూడా సరి చేస్తుంది. నువ్వు ఇంకా దీనికి కిటికీలు జాకెట్ పెడుతున్నావు అనుకోండి, లేదా పురుషులు లోకానుసారమైన ఇప్పుడు 2 జేబులు చాలు, డబ్బులు లేవంటారు కానీ 100 జేబులు గుర్తిస్తారు. దాన్ని ఏ జేబులో రూపాయి వేయటానికి డబ్బులు ఉండవు. ఎందుకన్ని జేబులు? ఏంటంటే ఫ్యాషన్. అంటే నీ హృదయం సరిగా లేదు. కాబట్టి దేన్ని సరి చేసుకోవాలి? మనం ఆత్మ సంబంధంగా ముందు సరవ్వాలి. తర్వాత దేవుడు మీరు గమనిస్తే మోషే ద్వారా వాళ్ళ ఆహారం ఎలా భుజించాలి, ఏవి భుజించాలి, ఏవి భుజించకూడదు అనే దాన్ని వాళ్ళ క్లియర్గా చెప్పారు. అవునండి. అయితే నూతన నిబంధనలో నువ్వు తినే ఆహారం అనేది ఇక్కడ నువ్వు భక్తుడువా కాదనేది మేము చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది శరీర సంబంధంగా దేవుడు చెప్పేశాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు కలిగి ఉన్న ఆధ్యాత్మిక స్థితిని బట్టి నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకుంటావు. అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా అన్నాడు ఆయన. అంటే ఇది దేవుని ఆలయం, నీ శరీరం. కాబట్టి ఈ శరీరానికి నువ్వు ఆహారం ఇవ్వాలి, కానీ ఆ ఆహారాన్ని మంచి ఆహారాన్ని ఇవ్వాలి. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక వీడియో చూశాను. అందుట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పండించిన దగ్గర నుంచి ఏదైతే నేరుగా మన దగ్గరికి వస్తుందో అది మంచి ఆహారం అంటారు. రైతు దగ్గర నుంచి ఎక్కడికి రావాలి? అది నేరుగా మన వంటగదిలోనికి వచ్చేయాలి. వస్తే అది మంచి ఆహారం. అలా కాకుండా అది ఫ్యాక్టరీకి వెళ్ళి వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా ప్రోడక్ట్, అది ఉత్పత్తి, ఆహారం కాదు అది. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి పాలు పోపించుకునేది వేరు, అక్కడి నుంచి ప్యాకెట్లో నుంచి వచ్చేది వేరు. ఎందుకని? ఖచ్చితంగా దాంట్లో వ్యాపారం కలపాల్సిందే. ఆడు యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తే కుదరదు. సరే, ఏది ఏమైనా మానవుడు ఇప్పుడు పరిపూర్ణమైన ఆహారాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయాడు. దాన్ని మనం ఏం చేయలేం. ఉన్నంతలో జాగ్రత్తగా మంచి తినండి, రంగులకి ఆశపడమాకండి. ఎందుకంటే అమ్మమ్మ గారు కూడా అదే పని. ఆహారం, ఆ యొక్క ఫలం, ఆ ఫలం ఎలా కనపడింది ఆమెకి? చూచుటకు రమ్యంగా కనపడిందంట. అది ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్లో చూస్తారు, అక్కడ చికెన్ ఫ్రై చేసి అవన్నీ పెడతారనమాట. కానీ విషయం ఏంటి తెలుసా? అవన్నీ నిజం కాదు. మీకు ఫ్రై చేసిన చికెన్ పెడతాడు కదా, ఆ ఫోటో ఎలా చేస్తాడంటే తెలుసా? ఫ్రై చేస్తే ఆ అందం రాదు అది. అందుకే ఆ పచ్చి చికెన్కి వార్నిష్ చేసి పెయింటర్ని పిలిపించి ఆ పెయింటర్ దానికి అందమైన రంగులు అద్దుతాడు. దాన్ని ఫోటో తీసి పెడితే నువ్వు దాన్ని చూసి వెళ్తావు.
కానీ అలాంటిది ఎక్కడ ఉండదు. విషయం ఏంటంటే సాతానుడు నీ కంటికి చూపించేది ఏది అది నిజం కాదు, అది వాస్తవంలో ఉండదు. కానీ దేవుడు చూపించేది ఆకర్షణీయంగా ఉండదు, కానీ అది వాస్తవం, అది వర్ణనకు మించింది. పరలోకాన్ని ఆయన ఫోటో తీసి చూపించలేదు ఇంతవరకే. కానీ దాన్ని ఎంత వివరణ ఇచ్చినా ఒక భక్తుడు అక్కడికి వెళ్ళిన తర్వాతే దానిలో ఉన్న ఆ గొప్ప మహిమను అనుభవించగలడు. అందుకే పౌలు గారు అన్నాడు, నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను కానీ దాన్ని వర్ణించలేను అన్నాడు. వర్ణించటం అసాధ్యం. ఆయన ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు? అది నీ వర్ణనకు అందని అతీతమైన ఎక్కడున్నదంటే దేవుళ్ళలో ఉన్నది. కానీ అపవాది నీకు చూపించేదంతా మంచిది కాదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నిజమైన జీవాహారమును నేనే. అటు దేవుని ప్రవక్త అంటాడు, ఆ నిజమైన వృక్షం ఏంటి? యేసు ద ట్రూ అండ్ ఫాల్స్ వైన్స్, నిజమైన ద్రాక్షవల్లి, తప్పుడు ద్రాక్షవల్లి అనే వర్తమానాల ప్రవక్త ఏమంటాడంటే, యేసు ప్రభు ఏమంటున్నాడు, పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఇన్ అనదర్ వర్డ్స్, అంటే మరొక మాటలో, ఐ ఆమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్తున్నారు, ఆ ఏదెను తోటలో ఉన్న జీవవృక్షాన్ని నేనే. మీకు ఎప్పుడైనా అనిపించుంటది ప్రతి వ్యక్తికి, ఆ జీవవృక్షం దొరుకుంటే అది తినేస్తే మనకి ఎంత హాయిగా ఉంటుందండి, ఈ రోగాలన్నీ పోతాయి. ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం, అక్కడ జీవవృక్షం నెలకి ప్రతి సంవత్సరం 12 కాపులు కాస్తుంది, దాని ఆకుల వల్ల వాళ్ళకి స్వస్థత కలుగుద్ది, ఆ ఫలాలను వాళ్ళు భుజిస్తారు. మనం అక్కడికి వెళ్ళాక ఏ చెట్టు కనపడదు మీకు పరలోకంలో. అంటే చెట్లు ఉంటే కానీ ఆ చెట్టు అనేది ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ చెట్లు లేదు. ఎందుకంటే ఆ చెట్టు నిజంగా చెట్టు కాదు, అది ఒక మనిషి. హల్లెలూయా. ఆ మనిషి ఎవరంటే యేసుక్రీస్తే. ఆ వధించబడిన దేవుని గొర్రెపిల్ల, అక్కడ నిజంగా గొర్రెపిల్ల కనపడదు అక్కడ నీకు. నువ్వు అక్కడికి వెళ్ళి గొర్రెపిల్లల్ని ఎతికితే ఉపయోగం లేదు, అక్కడ ఆ గొర్రె కాదు, ఆ గొర్రె ఒక మనిషి. ఈరోజు ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఆ జీవాహారం ఎవరు? యేసుక్రీస్తే. అయితే ఆ ఏదెను తోటలో ఉన్న జీవవృక్షం ఏంటి? ఈరోజు నీకు అందుబాటులో ఉంది అది. ఆ జీవవృక్షం ఎవరికి అందుబాటులో ఉంది? మనకు అందుబాటులో ఉంది. అండ్ ఇఫ్ దే ఈట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ డెత్ దే డైడ్, ఇఫ్ దే ఈట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ దే లివ్. ఒకవేళ వాళ్ళు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటే వారు చస్తారు, కానీ జీవమునిచ్చే వృక్షాన్ని తింటే వారు బ్రతుకుతారు. కాబట్టి ద హోలీ స్పిరిట్ గార్డెడ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ అంటిల్ ద అటోన్మెంట్ వాజ్ మేడ్. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం చెల్లించబడే వరకే ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే జీవవృక్షానికి కావలి కాశాడు. ఆదాము పాపములో ఉండి దాన్ని తినటానికి వీల్లేదు. పాపంలో ఉండి తిన్నాడు అనుకోండి, ఎప్పటికీ పాపిగానే మిగిలిపోతాడు. ఆ పాపాన్ని యుగ యుగాలు భరించాలి. కానీ అటోన్మెంట్ ఎప్పుడైతే అయిపోయిందో, యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తాన్ని చేశాడో, అండ్ నౌ ద హోలీ స్పిరిట్ ఈజ్ రన్నింగ్ ద పీపుల్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ప్రజలని ఆ జీవవృక్షం దగ్గరికి నడిపిస్తున్నాడు. ఒకప్పుడు అది దూరంగా ఉంది, కానీ ఈరోజు అది అందరికి అందుబాటులోకి వచ్చింది. క్రైస్తవ్యం మాత్రమే ప్రతి దేశానికి, ప్రతి భాష దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాషలో సువార్తను బోధించింది. హల్లెలూయా. కారణం ఎందుకని? ఇది అందరికి అర్థం కావాలి, ఇది నువ్వు వినాలి. విని నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆడమ్ అండ్ ఈవ్ వాస్ ట్రైయింగ్ టు గెట్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్. నౌ దేర్ చిల్డ్రన్ ఆర్ ట్రైయింగ్ టు స్టే అవే ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఆదాము అవ్వేమో ఈ పడిపోయిన ఫలం తిన్న తర్వాత, పతనమైన తర్వాత జీవవృక్షాన్ని తినాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళకి అది ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు ఆదాము పిల్లలు ఏం చేస్తున్నారంటే జీవవృక్షం నుంచి రోజు రోజుకి దూరం అయిపోతున్నారు. ఇప్పుడు సమస్య అది. క్రైస్తవ్యం ఏమవుతుందంటే వాక్యం దగ్గరికి రావట్ల, వాక్యాన్ని చదవట్ల, ప్రార్థన చేయట్ల. ఎందుకంటే వాక్యం యొక్క విలువని
మానవుడు తగ్గించేశాడు. చాలా కాలం క్రితం ఒక దైవజనుడు, నేను ఆయన పేరు ఒకవేళ సరిగ్గా పలుకుతున్నాను లేదో, ఆయన పేరు వుడ్రో క్రాల్ అని ఒక దైవ సేవకుడు ఉన్నారు. ఆయన ఒక ట్రాక్ట్ రాశాడు, ఒక కరపత్రిక. ఆ కరపత్రిక ఏంటంటే బైబిల్ ఎలా చదవాలి అని ఒక చిన్న కరపత్రిక రాశాడు. ఆ కరపత్రికలో ఆయన చెప్పింది ఏంటంటే, బైబిల్ని మనం ఎలా చదవటం మొదలుపెట్టామంటే దాని విలువ రోజు రోజుకి తగ్గించి వేయటం మొదలుపెట్టామన్నాడు ఆయన. ఎలా తగ్గించాం? మొదటగా బైబిల్, అమ్మో ఇది దేవుని వాక్యం. బైబిల్ అంటే ఏంటండి? దేవుని వాక్యం. అసలు నీకు దేవుడు ఏది ఎలా ఉన్నప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ బైబిల్ జాగ్రత్తగా పట్టుకుని, అమ్మో ఇది దేవుని వాక్యం అని అంటాడు. కొంత చదవటం వచ్చిన తర్వాత ఇది పాత నిబంధన అండి, ఇదేం కొత్త నిబంధన అండి అంటాడు. నువ్వు ఏది చూపించినా పాత నిబంధనలు అట్టుంది, కొత్త నిబంధనలో ఎట్టుంది అంటాడు. తర్వాత పౌలు గారు కొరింథీలకు రాసింది, పౌలు గారు గలతీలకి రాసింది. మనకు కాదు, వెళ్ళడం వాళ్ళకి కాదు. అది నచ్చితేనేమో తీసుకుంటారు మెదలకుండా, నచ్చలేదనుకో పాస్టర్ గారు ఇది ఎఫ్ఎస్సీలకు రాసింది కదా మనకెందుకు చెప్తున్నారు ఇది. ఆ లెక్కొస్తే అసలు వెళ్ళడం వాళ్ళకి బైబిలే లేదు, నువ్వు చేయడం వాళ్ళకి బైబిల్ లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? అంటే స్టెప్ బై స్టెప్ దాన్ని ఏం చేస్తున్నారు? దాని విలువని తగ్గిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకో, బైబిల్ దేవుని మాట. బైబిల్ గ్రంథాన్ని నువ్వు అంత సింప్లిఫై చేయొద్దు. చివరికి ఏం చేశారంటే తర్వాత డెనామినేషన్స్ యేసు ప్రభుని కూడా ఒక ప్రవక్తను చేసేసారు. యేసు ప్రభుని కూడా ప్రవక్తే. ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు ఉన్నారనుకోండి, ఒక స్కూల్కి, ఒక హై స్కూల్కో ఒక బోర్డే స్కూల్కి హెడ్ మాస్టర్ ఉన్నారు. అక్కడ ఉన్న మాస్టర్లు అందరికంటే ఆయన పెద్ద ఆయన. అవునండి, ఎవరైనా సరే ఆయన మాట చొప్పున ఆ స్కూల్లో నడవాలి, పిల్లలైనా మాస్టర్స్ అయినా. ఆయన కంటే ఇంక పెద్దవాడు ఎవరో లేరు. కానీ ఇప్పుడు ఒక ఎంఆర్ఓ సంథింగ్ ఈ డిఈఓ గారు అంటారు, అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆయన జిల్లా మొత్తానికి అధిపతి. ఇప్పుడు ఆయన అందరు హెడ్ మాస్టర్లు రండి అన్నాడు అనుకోండి, ఒక మీటింగ్ పెట్టాలి, ఒక సమావేశం పెట్టాలి. ఇప్పుడు అందరు హెడ్ మాస్టర్లు ఒక చోటకు వచ్చేసారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ హెడ్ మాస్టర్లే. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ హెడ్ మాస్టర్లే. నలుగురు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈయన సైలెన్స్ అని అంటానికి ఇక్కడ కుదరదు. ఈయన సైలెన్స్ అన్నాడు అనుకో, ఆడు కూడా సైలెన్స్ అంటాడు. ఎందుకని ఆయన హెడ్ మాస్టరే, ఈయన హెడ్ మాస్టరే. ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేశారంటే వీళ్ళు నెమ్మదిగా ఒక ప్రవక్త కింద, ఒక మానవుడి కింద తీసుకుని వచ్చేసి ఇప్పుడు ఆయన్ని కూడా సమానం చేశారు. ఇప్పుడు యేసు ఎలా చెప్పాడంటే మా అయ్యగారు ఎలా చెప్పాడండి అంటున్నారు. అంటే నెమ్మదిగా దేవుణ్ణి ఎక్కడ దాకా తీసుకొచ్చేసాము? జాగ్రత్త. మీరు మాట్లాడే ప్రతి మాట విషయంలో, వాక్య విషయంలో ఇక నుంచి అందరం కొంచెం జాగ్రత్త పడటం మంచిది. ఈరోజు ఇప్పుడు తల్లిదండ్రులుగా కోటి, మన స్వరూప, మీ బిడ్డ విషయంలో, మీ బిడ్డకి శరీర సంబంధమైన ఆహారం విషయంలో నేను ఏ జాగ్రత్తలు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నేను చెప్పేదానికంటే మంచి ఆహారం మీరు పెడతారు, అందుట్లో ఏ సందేహం లేదు. కానీ దానికి మించి పెట్టాల్సింది ఏంటంటే దేవుని వాక్యం. అయితే యేసు ప్రభు ఆయన శోధించబడినప్పుడు ఏమన్నాడు? అపవాదితో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అన్నాడు ఆయన. అంటే ఆల్రెడీ బైబిల్ ఇంకో చోట ఉంది. బైబిల్ ఇంకో చోట ఉన్న పదాన్నే ఆయన వాడాడు. అంటే యేసుక్రీస్తు ఆయన శోధన ఎలా జయించాడంటే వాక్యం ద్వారా జయించాడు. ఆ వాక్యం ఎక్కడ రాయబడి ఉంది? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. ఆ వచనం నేను చదువుతాను, మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. మీరు బ్రతికి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను.
మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించును. నిజానికి ఆ మన్నా ఈ రోజు లేదు, కానీ ఆ మన్నా దొరికితే ఆ మన్నాని సైంటిస్టులకు అప్పచెప్తాడు. ఏమంటారంటే, అసలు ఈ ఆహారం తిన్నవాడు ఆరోగ్యంగా ఉండడండి, ఎంతకాలం బతకడంటారు. దేవుడు అదే నిరూపించాడు. వాళ్ళకి మన్నా ఎందుకు ఇచ్చాడు? ఆయన కావాలంటే బిర్యానీ గుమ్మరించగలడు, సమస్య అది కాదు. కానీ ఇశ్రాయేలీయులకు తెలియాలి. బహుశా నేను అనుకుంటున్నాను, ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళను చూసి వాళ్ళ యొక్క ఆహారాన్ని వీళ్ళు ఆశపడి ఉంటారు. చాలా కాలం క్రితం పేద ప్రజలు ఏం తినేవాళ్ళు అంటే కొర్రలు, సాములు, అరకులు, తర్వాత ఏం తినేవాళ్ళు, ఉలవలో, రాగులు తినేవాళ్ళు. అప్పుడు ధనవంతులు ఏం తినేవాళ్ళు అంటే బియ్యం తినేవాళ్ళు. ఈ పేదవాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మేమేం ధనవంతులు అండి, ఒర్రన్నం తింటాక అనుకునేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నాడు, అరికిలు తినరంటే అది పావు కేజీ 500 అంటున్నాడు. ఇప్పుడు బియ్యం తక్కువ రేటుకి వచ్చి పడ్డాయి. ఇప్పుడేమంటున్నారు, అయ్యగారు బలం ఎక్కడి నుంచి వస్తుందండి, ఉర్రన్నం తింటే 5 తిన్నామంటేనే మన దగ్గర. నాకంటే సీనియర్ పాస్టర్లకేమో ఇదే పేదోళ్ళు అది చెప్పారు. ఏమని? ఏం చేస్తామండి, ఒక ఒక ఓల్డ్ పాస్టర్ గారు చెప్పారు అనమాట. పాస్టర్ గారు అప్పట్లో 2 ఏళ్ళు కరువు వచ్చిందండి. కరువు వస్తే పాపం విశ్వాసులకి మరి రాగులు అవి వేసుకున్నారు, అయ్యే తెచ్చి పెడితే ఆ సోడాన్నమే తినేవాళ్ళం మేము అన్నారు. ఇప్పుడు ధనవంతులైన పాస్టర్లు సోడాన్నం తింటున్నారు, పేద పాస్టర్ ఏమో బియ్యం అన్నం తింటున్నాడు. ఎందుకంటే సోల్డ్ రేట్ ఎక్కువైపోయింది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకున్నంత వరకు జాగ్రత్తగా తినండి, కానీ దానికి ఘనత మాకండి. అసలు ఘనత ఆత్మలో ఉంది. అది రేపు రేట్లు తగ్గితే రివర్స్ అవుతుంది. అప్పట్లో ధనవంతులు వరాన్నం ఎందుకు తినేవాడు అంటే, ఆడు పని చేసేవాడు కాదు, అరగటానికి తినేవాడు. అంతేగాని అందుట్లో ఆరోగ్యం లేదు, పాడు లేదు. అది కానీ మన ఆశ ఏంటంటే, మన ప్లేట్లో ఉన్నది మంచిది కాదు, అది పక్కోడు ప్లేట్లోది మంచిది. ఆ స్వభావమే తప్పు. బైబిల్ నేర్పేది అదే మనకి. ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ ప్లేట్లో ఉన్న జీవం నువ్వు గ్రహించగలగాలి. ఆల్రెడీ ఆదాముకి జీవం ఇచ్చేవన్నీ ఇచ్చాడు, కానీ కంపేసనే కనపడుతుంది మనవుడికి. అవ్వమ్మ గారికి అది తింటే, అదైతే. నేను జాంబే వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు కూడా అన్ని దేశాలు తిరుగుతాడు కాబట్టి ఆయన రైస్ తినేవాడు అనమాట. నాకు అందుకే ఇబ్బంది అవ్వాలి. ఆ ఇంట్లో రైస్ ఆయన నాకే ఉండేవాళ్ళు. పాస్టర్ గారు అక్కడ వంట చేసుకునేది. ఆయన అనేవాడు అప్పుడప్పుడు, నువ్వు కూడా తిను అనేవాడు. ఆ వంట ఇది అసలు తిండే కాదు, నాకు వద్దు అనేది. ఎందుకని అక్కడ చేసే పనులకి అక్కడ బలమైన ఆహారం తింటేనే సరిపోద్ది. అది మనం తిన్నా మనకు అరగదు, పని చేయం కాబట్టి. అలానే పని చేసేవాడు రైస్ తింటే వాడు గంటకు ఆకలేస్తే వాడికి కుదరదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, అరే అబ్బాయి, నువ్వు తినే తిండిని బట్టి కాదు నువ్వు బ్రతికేది. నేను మన్నా ఎందుకు ఇచ్చానంటే 40 ఏళ్లలో మీకు అర్థం అవ్వాల్సింది ఒకటేంటంటే, మీరు తిన్న తిండిని బట్టి కాదు మీరు బ్రతికింది, మీరు స్వస్థత కలిగి ఉన్నది నా మాటను బట్టి మీరు బ్రతుకుతున్నారు. మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది నా మాట. కాబట్టి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది నువ్వు పొద్దున్నే తినే బూస్ట్ కాదు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్న కపిల్ దేవ్ గారు ఇప్పుడు వణికిపోతున్నాడు. అందుకే ఆయన పక్కన పెట్టి టెండూల్కర్ గారిని పెట్టారు. కొంతకాలం టెండూల్కర్ కూడా వణికిపోతాడు, బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ అంటాడు.
కానీ దేవుని మాటను విన్న మోషే ఎలా ఉన్నాడంటే 120 సంవత్సరాలకి ఆయన కంటి చూపు తగ్గలేదు. ఈరోజు నిజంగా మనం నడవాల్సింది దేవుని సన్నిధిలో, దేవుని మాటకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈరోజు మనిషి తిండికి ఎంతో విలువిస్తున్నాడు, అందుట్లో 10% కాదు కదా 1% కూడా వాక్యానికి విలువ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. కాబట్టి మనకి సరైన ఆరోగ్యం ఉండట్లా, సరైన స్వస్థత మనం కలిగి ఉండట్లా. దేవుడు ఎందుకు మన్నాని ఇచ్చాడంటే ఆయన నిరూపిస్తున్నాడు. ఏమని నిరూపిస్తున్నాడు? నా మాట వలన మీరు బ్రతికేది. 40 ఏళ్ల తర్వాత నిజంగా ఇశ్రాయేల్ కూర్చుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు తేనెలు ఉన్నాయి, పెరుగు ఉన్నాయి, అక్కడ మంచి ఆహారాన్ని తిన్నారు. కానీ ఇశ్రాయేలీలు ఎప్పుడైనా ఆలోచన చేశారు, అరే ఈ రోజు ఎంత తిండి తింటున్నాం, ఎంత బలమైన ఆహారం తింటున్నాం, అయినా రోగాలు వస్తున్నాయి, మరి అరణ్యంలో ఎలా నడిచాం? అసలు అక్కడ చప్పుడు కూరేసుకు తిన్నాం, ఒట్టి మన్న కురిసింది తెచ్చుకుని తింటమే. మరి అప్పుడు అసలు కాళ్ళు వాయలేదు, ఎవడికి అనారోగ్యం రాలేదు. ఎందుకు రాలేదంటే అక్కడ నువ్వు తినే తిండిని బట్టి కాదు, ఆయన మాటను బట్టి, ఆయన సన్నిధిని బట్టి అని నీకు గ్రహింపు రావాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఆ గ్రహింపు మీకంతటి మీకు రావాలి. ఆ గ్రహింపు నీకు వచ్చిన రోజున తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తారు అంతే. అది నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఎంత చెప్పినా ఎవడు రాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆయన పేరు నేను మర్చిపోయాను, ఆఫ్రికా ఆయన చెప్తాడు, ఇప్పుడు KFC దగ్గరికి వెళ్ళండి, మీరు KFC దగ్గరికి వెళ్తే ప్రపంచంలో ఏ KFC దగ్గరికైనా వెళ్ళండి, ధనవంతులు కూడా లైన్లో నుంచుంటారు, రేషన్ షాప్లో నుంచున్నారు. ఏంటండి? ధనవంతులు కూడా లైన్లో నుంచుంటారు, వెయిట్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే అక్కడ దొరికే ఘనతను బట్టి, రుచిని బట్టి. అయితే ఆయన చెప్పింది ఏంటంటే కేవలం రుచిని బట్టే కాదు, ఘనతను బట్టి. నేను తర్వాత కోవైట్ వెళ్ళినప్పుడు కూడా చూసా, అక్కడ కూడా పెద్ద పెద్ద షేక్స్ అంటే పెద్ద పెద్ద ధనవంతులు, కోటీశ్వరులు కూడా వాళ్ళు వచ్చి చక్కగా స్లిప్ తీసుకుని అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అప్పుడు నాకు ఆ పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఎందుకంటే వాడికి దాని విలువ తెలిస్తే వాడిని ఎవడు బతిమలాడక్కర్లా. దేవుని వాక్యం విలువ తెలిస్తే పేదోడైనా డబ్బు పోగేసుకుని కొంటాడు, ధనవంతుడైనా వరుసలో నుంచి కొంటాడు. నీకు అర్థమవుతుందా? ఏది అర్థం కావాలి? KFC కాదు. ఇప్పుడు నేను చెప్పింది KFCకి వెళ్ళమంటున్నాడు. అక్కడ నుంచున్నట్టు ఇక్కడ నుంచోవాలి. ఎందుకని? అందులో లేదు జీవం. అది దేవుడు ఇశ్రాయేలుకి చూపించాడు కాదా? ఒకప్పుడు అందులో పెద్దోళ్ళు అంటారు, అసలు తిండి లేనప్పుడు ఆరోగ్యంగా ఉన్నామండి అయ్య గారు అంటారు. ఎందుకంటే అక్కడ తిండి మాత్రమే లేకపోవచ్చు, కానీ వాళ్ళకి సోషల్ స్టేటస్లు, ఫాల్స్ ప్రెస్టేజ్లు, లోకంలో ఉన్న చెత్త చెదారం, సోషల్ మీడియాలు ఇవి కూడా లేవు వాళ్ళకి, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆహారం అంటే మీ పిల్లలకి మీరు నోట్లో పెట్టేది మాత్రమే కాదు, వాళ్ళ కంటితో చూసేది, చెవితో వినేది కూడా ఆహారమే. అంటే ఈరోజు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యానికే ప్రథమ స్థానం ఇవ్వాలి. వాళ్ళ దేవుని సన్నిధికి తీసుకురండి, వాక్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఎప్పటికైనా శరీరంలో ఉన్న బలమైన ఆహారం కంటే శ్రేష్టమైనది దేవుని మాట. అందునిమిత్తమే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు మిగిలిన వాళ్ళు వాళ్ళకంటే శ్రేష్టమైన ఆహారం తిన్నారు. వాళ్ళకి ప్రోటీన్స్ ఉన్నాయి, మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకేమున్నాయి? ఓన్లీ వెజిటబుల్స్ అండ్ వాటర్. అయినా ఎవడ ముఖం వెలుగ్గా ఉంది? ఎవడ బ్రెయిన్ బాగా పనిచేసింది? అది ఇప్పుడు బ్రెయిన్ చదువు రావడానికి కూడా మందులు ఉన్నాయంట, అవి ఉత్త అబద్ధాలు. అవి తలనొప్పి తగ్గడాకే లేవు, అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది. మీ పిల్లల మైండ్ జ్ఞానం పెరగాల అనగానే స్వరూపం అంటది, కొంటావా కొనవా అంటే. వాళ్ళిద్దరు డబ్బులు పోగేసి దాన్ని కొనుక్కొస్తారు 20,000. ఇంకేముంది, మా అబ్బాయికి
జ్ఞానం వచ్చేస్తుంది. బైబిల్ చెప్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. అంటే గొప్పగా కాదు, కానీ మా దగ్గరికి మా సంఘంలో సంఘస్థులు కాదు వాళ్ళు, ఆమె బయట నుంచే వస్తుంది, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ మనవరాలకు ఒక ఆమెకి లెక్కలు రావట్లేదంట, అసలు తీసుకొచ్చి అయ్యగారు లెక్కలు రావట్లేదు కదా ప్రార్థన చేయండి అందరు. ప్రార్థన చేశారు. ఆ అమ్మాయి లెక్కల్లో 90 కంటే ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంది. అది ఆ లేహ్యం ఈ లేహ్యాలు తింటే రాదయ్యా. ప్రార్థనకు రండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చెయ్యండి. నీకు నిజంగా ఏదైనా కొదువు ఉంటే అది దేవుణ్ణి అడగాలని యాకోబు పత్రిక చెప్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏది కావాలన్నా శరీర ప్రాణ ఆత్మల్లో మీకు ఏది కావాలన్నా మీరు అడగాల్సింది ప్రభువు. మీరు ఆయన్ని అడగండి, ఎందుకంటే ఆ జీవవృక్షం ఆయనే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు తినే ఆహారం బట్టి కాదురా జీవం, నన్ను బట్టి, నా మాటను బట్టి. శరీరంలో తీసుకునే జాగ్రత్తలు తీసుకోండి, కష్టపడండి, మంచి ఫుడ్ తినండి, కష్టపడండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఆ మాట కూడా ఏంటంటే, ఈరోజు పని చేయకపోతే తినమాకండి, ఆకలేసినా తినమాకండి. అంతే. ఇప్పుడు ఆకలేసకుండా నువ్వు పని చేయకుండా తిన్నావు అనుకో, తిన్నాక ఏం చేయాలి? రోడ్ల మీద పెట్టి పరిగెత్తాలి. అది ఆల్రెడీ పౌలు గారు చెప్పాడు, అది పని చేయకపోతే ఎవడ తినొద్దు. అందుకని ఇది ప్రేమ విందని చెప్పి ఇప్పుడు కొంతమంది ఉంటారు, పౌలు గారి కాలంలో ఏం చేస్తారంటే అసలు పని పాటు చేయకుండా, మన తెలుగులో సామెత ఉంది కదా, దున్నేటప్పుడు దూడల్లో, మేసేటప్పుడు ఎద్దుల్లో. అది ఎద్దులకి ఏం చేస్తారంటే ఉలవలో అవన్నీ వేసి బలమైన ఆహారం పెడతారు. కాబట్టి మేసేటప్పుడు అది వచ్చి ఎద్దుల బ్యాచ్లో కూర్చుంటుందంట. దానితో పాటు అయ్యం పొలంలో పనిచేసి వచ్చింది పగలంతా. అది దున్నటానికి చేసేసరికి ఇది దూడలో కూర్చుంది. అది తర్వాత కొంతకాలానికి వెళ్ళి హాస్పిటల్లో ఉంటుంది, రమేష్ హాస్పిటల్లో, ఇంకో హాస్పిటల్లో. అది నువ్వు ఎక్కడ తిన్నావో అక్కడ ఉండు. నీకు దూడల్లో ఉన్నావు అనుకో, పని చేయవు కాబట్టి దూడలకు పెట్టి ఆహారం పెడతారు వాళ్ళు, అంతే. అప్పుడు నీ రోగం, నీకు ఏ రోగం రాదు. అలా కాకుండా నువ్వు దీంట్లోకి వచ్చేవానికి ఏమవుద్ది? అది. కాబట్టి దేన్ని ఆహారం కూడా ఇష్టం వచ్చినట్టు చేయమాకండి. ఇప్పుడు పసుపు యాంటీబయాటిక్ అంటున్నారు. పసుపు నిజంగా ఒకప్పుడు రోగాలు తగ్గాయంట, ఇప్పుడు తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదంటే అవసరం లేకపోయినా ఫుల్గా పసుపు వేసేసి దాని విలువ చెడగొట్టేశారు. కాబట్టి దేన్ని మితంగా వాడండి, అన్నిటికీ మితం ఉంచండి. కానీ గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని మాట. కాబట్టి మీ పిల్లలకి దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వండి. సమయం ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకొక మాట నేను చెప్తానేనండి, ప్రత్యేకంగా ప్రతి తల్లిదండ్రులకి చెప్పే మాట ఇది. కాకపోతే నేను కోటి స్వరూప్ ఎందుకు అంటున్నానంటే వాళ్ళ అబ్బాయి కాబట్టి. లెక్క అయితే ప్రసంగం ఖచ్చితంగా ప్రతి పేరు చెప్తాను, నాకు టైం కాదు. ఇప్పటికే మీరు అటు ఇటు కదులుతున్నారు కదండి, వింటున్నారా? పర్లేదా? వంటలు అయిపోయినాయా? అవ్వలేదు అనుకుంటున్నాను, అందుకే నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడేమో కంగారేం లేదు, ఇప్పుడు ప్రసంగం ఆపగానే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, అడే ఇంక గంట పడద్దు అంటాడు తీయటానికి. సరే, రెండో పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులుగా ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నదమ్మా, చెడుని పిల్లల దాకా వెళ్ళని మాకండి. చెడు విషయాలు అసలు ఇంట్లో మాట్లాడకండి. ఎందుకంటే వాక్యం తీస్తే మాట్లాడతాను. పౌలు గారు అన్నాడు, ఈరోజు అవసరం ఇది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుతూ ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయండి. కొన్ని విషయాలు, చెడిపోయిన విషయాలు మీ పిల్లల దగ్గర అసలు మాట్లాడకండి. అసలు మాట్లాడకుండా ఉంటే మంచిది. అసలు మాట్లాడకుండా ఉంటే అసలు మంచిది. మాట్లాడినా వాళ్ళ మధ్య మాట్లాడమాకండి. అది చిన్నపిల్లడని మీరు అనుకోవద్దు. ఇప్పుడు అప్పుడప్పుడు పిల్లలు కలత పడతారు, చిన్న పిల్లలు నవ్వుతారు, కలత పెడతారు కదండి. అప్పుడు ఏమంటారు, వీళ్ళు దేవుడితో ఆడుతున్నారు, గెలిస్తేనే ఆనందపడుతున్నారు, లేకపోతే అంటున్నారు. ఇంకో విషయం, ఒక్కొక్కసారి పిల్లలు ఉలిక్కి పడతారు, అప్పుడు మీరు చుట్టూ తిరిగి చీకటిని ఎలగొడతారు.
ఓకే, ఇవన్నీ రీజనే. కానీ ఇంకొక రీజన్ కూడా ఉండొచ్చు దాన్ని. ఏంటో చెప్పనా? ఆ పిల్లోడు ముత్తాత గారు వాళ్ళ ఆవిడ అరుసుకుని ప్లేట్లు పగలగొట్టిన సౌండ్ కూడా ఆడి జీన్స్లో ఎక్కడో ఉండుంటుంది. ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా నిద్రపోతున్నాడు అనుకోండి, మంచిగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు స్వరూప కోటి అరుసుకుని 2 ప్లేట్లు వేసిన బాధ్యత అనుకోండి, ఏమవుద్ది? అంటే పిల్లోడి జోలికి వెళ్ళలేదు, వీళ్ళు యువతల గదులు అరుచుకుంటా ఆ పళ్ళాలు వేసి కొట్టారనుకోండి, ఆడు ఉలిక్కిపడి లెగుతాడు. అంటే మీరు కొట్టుకున్నా లెగుతాడు, ఆడ ముత్తాత కొట్టింది కూడా ఆడ జీన్స్లో ఉంది. అర్థమైందా? అది నిజం. మీ పిల్లలకి మీరు ఏం వినిపిస్తున్నారు అనేది అది వాడి జీవితమే కదా, ఆడి మనవాడి జీవితాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒకసారి ఏమవుద్దంటే వస్తువు తయారీ కరెక్ట్గా ఉన్న డెంటింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీ పిల్లవాడు అలా పడుకున్నప్పుడు మీరు అరుచుకుంటున్నారు అనుకోండి, వాడి జీన్స్ని దాని డెంటింగ్ అంటే ఏంటంటే చొట్టలు పడతాయి. వాడి జీవితం ఏమవుద్ది? జీన్స్ మారదు. కానీ అంటే కారు అలాగే ఉంటుంది, కానీ నేను వెళ్ళి కారును మార్చలేను. కానీ ఎందుకంటే ఇంజనీర్ని కాదు, కానీ సరిగా తోలకపోతే దానికి చొట్టలు పడతాయి కారు చుట్టూతా. అంటే మీరు ఇప్పుడు ఆ పిల్లవాడిని సరిగా పెంచకపోతే ఏమవుతుందో తెలుసా? మీరు చేసే చాలా క్రియలు ఆ పిల్లవాడి యొక్క జీన్స్ని డెంట్ చేస్తుంది, అంటే బెండ్ చేస్తుంది. కొన్ని డైరెక్ట్గా ఇప్పుడే కనపడతాయి, కొన్ని వాడి జీన్స్లో నుంచి తర్వాత తరానికి వెళ్తాయి. అందునిమిత్తమే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నీ కుమారుడు నేనిచ్చే దేశంలో మీరు సుఖ సంతోషాలతో జీవించాలంటే ఈ నా మాటల చొప్పున మీరు బ్రతకండి అన్నాడు. ప్రతి విషయం అంటే ఇప్పుడు భక్తి నీదే కాదు, ఇప్పుడు జీవన్ గారు వచ్చి చేసే భక్తి ఆయనకే కాదు, అది ఆయన కుమార్తె యొక్క కుమార్తెకి, ఆ కుమార్తె యొక్క జీవితాన్ని కూడా అది మారుస్తుంది, పాజిటివ్ గాను నెగిటివ్ గాను. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ పిల్లల దగ్గర మాట్లాడాలి. అసలు ఇంట్లో మాట్లాడకపోవటమే మంచిది. అనవసరమైన విషయాలన్నీ మాట్లాడొద్దు. అసలు ఆ వాతావరణంలో ఆ పిల్లోడిని ఉంచొద్దు. మీరుండే వాతావరణంలో ఎప్పుడు కూడా ప్రయోజనకరమైన మాటలు మాట్లాడండి. కొన్ని మాటలు ఉన్నాయి వినేవాడిని నాశనం చేయటానికి తప్ప దేనికి పనికిరావు. కొన్ని మాటలు ఉంటే వినేవాడికి మేలును కలిగిస్తాయి. కాబట్టి ఎలీషా ఆయన వచ్చినప్పుడు కొంతమంది పిల్లలంట ఆయన చూసి బోడివాడా అని ఆయన ఎక్కిరించారంట. ఎందుకు ఎక్కిరించారు ఆయన్ని? ప్రవక్త అంటాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలీషాని గురించి బోడోడు అని మాట్లాడుకునేవాళ్ళు. ఆ బోడోడు వచ్చాడు అయ్యాల అంటే ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని ఏమంటారంటే కోడి భాషలో మాట్లాడతారు. ఇలా కళ్ళనేతోడు పాడాడా పాట అంటారు. అంటే అడిగి నలుపు తెలుపు జుట్టు అనమాట, రకరకాల పేర్లు ఉంటాయి. కొంతకాలానికి పిల్లలకి అర్థమవుతుంది. ఈడు రాగానే అమ్మ అది ఆ పొట్టంకులు వస్తున్నాడనో గుండంకులు వస్తున్నాడని అంటారు. వీళ్ళేమో రాగానే బ్రదర్ రండి బ్రదర్ అంటారు. అంతే ఆశ వేయటమే వాడికి ఇంకా అలవాటు అవ్వాల. ఆడు ఇంకా మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి కదా, ఆడు అవ్వలేరు కాబట్టి ఉన్నట్టుగా మాటలు. ఎలీషా వస్తుంటే ఎవడన్నాడు, ఎవడ వస్తున్నాడు అంటే ఈడ్రా బోడుగుండోడురా అన్నాడు. ఆయన చూసి ఇంకోటి బోడోడు అన్నారు. చివరికి ఏమైంది? ఎలుగుబంట్లు వచ్చి ఆయన తినేసినాయి. కారణం ఏంటి? తల్లిదండ్రులు చులకనగా మాట్లాడటం. ఈరోజు ప్రియమైన సహోదరులారా, మీరు మీ మనస్సులో ఎలాగైనా ఉండనివ్వండి. ఒక విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి యొక్క స్థానాన్ని గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడొద్దు. మీరు మీ పిల్లలతో టీచర్ల గురించి తక్కువగా మాట్లాడమాకండి. ఉపాధ్యాయుల గురించి మీరు తక్కువగా మాట్లాడొద్దు. సేవకుల గురించి తక్కువగా మాట్లాడొద్దు. మీ బంధువుల గురించి తక్కువగా మాట్లాడొద్దు. అసలు ఏది మాట్లాడినా అది వాడికి మేలా కాదు అని మాట్లాడండి. వాడితో మాట్లాడినా, వాడున్న స్థలంలో మాట్లాడినా. ఎక్కడ మీరు తప్పు చేస్తే మీరు బూస్ట్లు కలిపినా, ప్రోటీనిల్స్ కలిపినా,
ఇది మంచిదే, కానీ ఇది చెడగొడుతుంది పైన. ఏంటి? ముళ్ళ పొదల్లో పడ్డాయి విత్తనాలు. నేల మంచిదే, అది మొక్క ఎదిగింది, కానీ పైన ముళ్ళ పొదలు ఏం చేసింది? దాన్ని అణిచిని. నువ్వు శరీరంగా ఎన్ని పెట్టినా ఆత్మీయ స్థితిలో ఆడికి ముళ్ళ పొదల వాతావరణాన్ని సృష్టిస్తే ఆ ముళ్ళ పొదల్లో వాడి జీవితం ఏమైపోద్దంటే కృషించి నశించిపోద్ది. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు తెలుసో తెలియకో వాళ్ళ పిల్లల జీవితాలను ఆళ్లే జడగొడుతున్నారు. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా అవసరం లేని విషయాల గురించి మాట్లాడటం. ఎవడ కొంపలోనే ఏదో గొడవ జరిగింది, అది నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీ ఇంట్లో? అది నీకు అనవసరం. నువ్వు మాట్లాడటం వల్ల అది వినేవాడికి మేలు చేయదు, చేస్తే కీడే చేస్తుంది. వాడి జీవితాలు, అనేక మంది జీవితాలు ఈరోజు డెంట్ అయిపోతాయి. అనేక కారణాలు, నేను ఇవన్నీ వివరించలేను, అది నా పని కాదు, అది నా వల్ల కూడా కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అంతే. మీరు మాటల విషయంలో, పిల్లల విషయంలో మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, క్రీస్తు యొక్క స్వరూపం మరలా మీ అందు ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటాడు. అంటే 10 నెలలు కానీ కనీస్తే అయిపోలేదమ్మా, ఆ శరీరాన్ని తీసుకొచ్చారు మీరు, అంతే. వాడిలో పరిపూర్ణత తీసుకురావాలంటే మీ జీవిత కాలం వాడిని మీ ప్రార్థనలో, మీ మైండ్లో మొయ్యాలి. అన్ని విషయాల్లో స్పృహ కలిగి ఉండాలి. ఏ విషయంలో కూడా, ఇప్పుడు ఒక మాస్టర్ చెడ్డోడు అయి ఉండొచ్చు, కానీ ఉపాధ్యాయుడు అనే పదవి మాత్రం ఘనమైనది. ఒక సేవకుడు సరైనోడు కాకపోవచ్చు, కానీ సేవకుడు అనే పదం సరైంది. ఆ గ్యాప్ మీరు చూడాలి. నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఒకసారి నేను బస్సులో వెళ్తున్నా, చాలా సంవత్సరాల క్రితం సంగతి ఇది, 15 సంవత్సరాల క్రితం. నేను బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మధ్యలో సడన్ గా నాకు ఫోన్ వచ్చింది. చాలా స్లోగా మాట్లాడాను నేను. అంటే నేను స్లోగా మాట్లాడతానంటే పాస్టర్ గారు అందరికి వినపడతారు. ఎందుకంటే క్లాసులో నేను అల్లరి చేస్తే స్కూల్లో మాస్టర్కి బస్సు దిగ్గానే వినపడేది అది. ఎందుకంటే మన వాయిస్ మనకంటే ముందు వెళ్ళిపోతా ఉంటాం. సరే, నేను మెత్తగా మౌనంగా మాట్లాడాను అనుకున్నాను నేను. సరే, మాట్లాడిన తర్వాత ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. అప్పుడు నేను వెనకాల ఉన్న ఆయన, ఒక ఆయన ఆ మాటలు విని అన్నాడు, ఏమంటే మీరు పాస్టర్ గారు అన్నాడు. ఎస్ పాస్టర్ గారు రండి అన్న. అంటే ఓకే మంచిదండి అయ్యారు అని వందనాలు చెప్పాడు. చెప్పిన తర్వాత పక్క ఆయనతో కూడా చెప్పాడు, ఈయన పాస్టర్ గారు అంటే ఆయన కూడా వందనాలు చెప్పాడు. వెనకాల అడిగాడు అనుకుంటా, వెనక్కి తిరిగి పాస్టర్ గారు రండి అన్నాడు. ఆడు కూడా పైకి లేచి సాయి గారు వందనాలు అండి అన్నాడు. సరే, ఇంతకే విషయం ఏంటంటే ఆ బస్సులో ఆల్మోస్ట్ ఉన్న 50 మందిలో 30 మంది ఒక సంఘస్థులే, వాళ్ళు డినామినేషన్ వాళ్ళు. ఇప్పుడు ఇక వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈయన ఉన్న ఆయన పాస్టర్ అని. ఇంక వెనక సీట్ వాళ్ళు లేచాడు. ఇక లెగలేనోడు ఏం చేశాడు, బస్సు దిగేటప్పుడు అందరూ రావటం పాస్టర్ గారు వందనాలు అనుకుంటే దిగారు బస్సు. ఎందుకు దిగారంటే నేను పాస్టర్ అని కాదు, వాళ్ళ పాస్టర్ గారు వేరే పాస్టర్కి ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ రోజు వాళ్ళు నాకు గౌరవించారు. ఇప్పుడు కొన్ని సంఘాలకు వెళ్తా, వాళ్ళు ఎట్టాగే సొత్తారు, వందనాలు కూడా చెప్పరు, అంతే. మరి వాడెందుకు చెప్పాడు, వీడెందుకు చెప్పట్లా? అసలు పరిచయం లేని వాడే అంతమంది బస్సులో. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతాను. ఇప్పుడు ఒకటి చెప్పాడంటే అది గంధం అండి. బస్సులో 30 మంది ఆగి వెళ్తా వెళ్తా పాస్టర్ గారికి అసలు తెలియనోడికి నేను ఒక సేవకుడినని వాళ్ళు నాకు గౌరవం ఇచ్చారు. నాకెంతమంది మీరు అందరూ వందనాలు చెప్పారు చెప్పండి? మీరే చెప్పకపోతే మీ పిల్లలు ఏం చెప్తారు? జాషువా గారు అక్కర్లేదు, ఆయన వందనాలు అక్కర్లేదు అంటే ఆడు కూడా ఇంకో 2 నాపుతాడు, అక్కర్లేదు లేరా అంతే. మా సంఘంలో బిలీవర్స్ చిన్నపిల్లలు వాళ్ళతో పాటు అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు నన్ను చూసి భయపడుతూ ఉంటారు. వీళ్ళేం మాట్లాడుతూ ఉంటారు, రే అంటే ఆడంటాడు, అయ్యగారు అంటే ఈడంటాడు, రోజు ఏం కాదు లేరా, ఏం కాదు మాట్లాడుకోవచ్చు, ఏం చేయడు ఆయన. అప్పుడు నేనంట, ఈ చెడిపోయినోడు ఇంకోటి తీసుకొస్తే ఆడిని కూడా చెడగొడతాడు. వీడు సరైనోడైతే చెడిపోయినోడు మంచోడు అవుతాడు.
ఇది వెరీ సింపుల్, ఆర్డినరీ విషయం కాదు నేను చెప్పింది. నువ్వు వాక్యానికి విలువనిస్తే మీ వెనకాల మీ పిల్లల వాక్యానికి విలువిస్తారు. మీరు దేవుని సేవకులకి విలువిస్తే వాళ్ళు దేవుని సేవకులకి విలువిస్తారు. మీరు మీ తల్లిదండ్రులకి విలువిస్తే వాళ్ళు విలువిస్తారు. రీజన్స్ అనవసరం, కారణాలు అనవసరం. వాడు నీ అడుగులు చూస్తాడు అంతే, నీ మాటలు చూడరు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, గొంతు పోయేదా వీడికి చెప్పినా ఎంటలేదండి. గొంతు పోతే సుఖమే ఉంది, నీ అడుగులు పోవాలి. అది అరగాల్సింది గొంతులు కాదమ్మా, మీ పాదాలు అరగాలి. నీవు నడుచు త్రోవను, అది నువ్వు నడిచి అడిగి చెప్పు, అది వింటాడు. నడుచు త్రోవలో, అది కూర్చొని చెప్పిన దారి చూపించే త్రావు కాదు. నువ్వేం ఇక్కడ కూర్చొని ఇటెళ్ళరా అంటే ఆడు వెళ్ళడం. ఆడు వెళ్ళకపోయినా వెళ్ళనా, నువ్వు ఆ మార్గం నడిచి ఇదిరా సరైన మార్గం అని నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు పాస్టర్ గారు కనపడినప్పుడు ఆయనకు వందనాలు చెప్తే, నువ్వు వాక్యం చదివితే, నువ్వు వచ్చే పెద్దలను నువ్వు గౌరవిస్తే, నువ్వు ప్రేమిస్తే, అన్ని నువ్వు చేసే మంచి నువ్వు చేస్తా ఉంటే వాడు నిదానంగా అందుకుంటాడు. అసలు నువ్వే చేయకపోతే. అందుకే తిమోతి గురించి పౌలు గారు అంటాడు, ఈ భక్తి నీలో నుంచి వచ్చింది కాదు, నీ అమ్మమ్మ గారిలో నుంచి, నీ తల్లిలో ఉన్న భక్తి నీలోనికి వచ్చింది అంటాడు. అంటే వాళ్ళ అమ్మమ్మలో ఉన్న ఆ భక్తి ఆమె తల్లిలోకి ఎదిగింది, అది ఆయనలోకి వచ్చింది. అందుకే అపోస్తలుడైన బ్రహ్నాం గారు అంటాడు, అబ్రహాము ఎన్నికైతే ఇస్సాకు నీతీకరణ అయి ఉన్నాడు, యాకోబు కృప ఉన్నాడు కాబట్టి యోసేపు పరిపూర్ణుడయ్యాడు. యోసేపులోని పరిపూర్ణత కారణం ఏంటి? ఆ పరిపూర్ణత ఆయనలో మొదలవల, అది అబ్రహాములో నుండి, ఇస్సాకులో నుండి, యాకోబులో నుండి వచ్చింది. అది ఈరోజు మీ పిల్లలకి నిజమైన ఆస్తి మీరే. మీ పిల్లలకి నిజమైన ఆస్తి మీరే. అంటే మీరని మిమ్మల్ని ఒకరిని అడ్డం పెట్టమాకండి, వాళ్ళకి సంపాదించండి ఇల్లు పొలాలు. నేను చెప్పాను కదా, అన్ని రివర్స్ చేసి మళ్ళీ నాకు ఇబ్బంది పెట్టద్దు. దేంది రాంది చక్కగా అన్నం వండి పెట్టండి, వాక్యం నేర్పండి, సన్నిధికి తీసుకురండి. వాళ్ళు ఎలా ఉండాలో అలా మీరు ఉండండి. ఎందుకంటే ఏ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎ మ్యాన్ అనే ఒక సామెత ఉంది. అంటే చిన్న బిడ్డ ఒక పెద్దవాడికి తండ్రి అని. దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే దాన్ని ఆ సామెతను నువ్వు ఎంటర్ అయ్యే విధానాన్ని బట్టి మారద్ది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, కోటి స్వరూప ఇంతవరకు మీరు భార్యాభర్తలు మాత్రమే, లేదా మీరు ఒక కుమారుడు, ఒక అన్నయ్య, ఒక మనవడు, అంతేనండి. కానీ మీ పిల్లోడు పుట్టగానే మీ మీద పెద్ద బాధ్యత వచ్చేసింది, తండ్రి అయ్యారు మీరు. కానీ అది మీకు తెలియని పోస్ట్, అది వచ్చిన సమస్య. తండ్రి అంటే ఏంటి మీకు తెలియదు, తండ్రి అంటే ఏంటి మీకు తెలియదు. తెలుసా? తల్లి అంటే ఏంటో తెలుసా? మీ బాధ్యతలు ఏంటో తెలుసా మీకు తెలియదు. కానీ నువ్వు తండ్రి అనే స్థానం నీకు తెలియకుండా ఆడు కొడుకుగా వాడు ఎలా తెలుసుకుంటాడు? కాబట్టి ఇప్పుడు నిజమైన తండ్రిని నువ్వు తెలుసుకోవాలి. ఆ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు నిజంగా నీ తండ్రిని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు తండ్రిగా ఉండగలవు. నువ్వు నిజమైన తండ్రిగా ఉంటే నిజమైన కుమారుడిగా మారగలవు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రవక్త బ్రహ్నాం గారు ఆ బిడ్డల యొక్క అభిషేకం కోసం ప్రార్థన చేయడానికి తీసుకొచ్చినప్పుడు ఏమన్నారంటే, ఆయన ఏం ప్రార్థన చేసేవారంటే, ప్రభువా ఈ బిడ్డను మా చేతులకి అప్పచెప్పావు, బాధ్యత మాకిచ్చావు, కానీ మా వల్ల కాదు ప్రభువా, తిరిగి నీ చేతులకే మేము అప్పగిస్తున్నాం నాయన, ఈ బిడ్డ బాధ్యత నీకే మేము అప్పచెప్తున్నాం అన్నారు. మీరు మీ బిడ్డ బాధ్యతను ఆయన చేతులకు అప్పచెప్పండి. మీరు నడిచే ప్రతి మార్గంలో ఆయన అధికారానికి ఒప్పుకోండి. మీ బిడ్డ నిమిత్తం మీరు ఏం చేసినా ప్రార్థించండి. ముందు మీరు ప్రార్థన చేయండి. మీ బిడ్డలో మార్పు రాకపోయినా ప్రార్థన చేయండి. ఎదిగిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి? మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతావు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఒక్కొక్కసారి ఏం చెప్పడానికేమో సమయం రాదు. ఇప్పుడేమో సమయం లేటుగా ఇచ్చారు, మాట వెనకాల మాట వస్తుంది. పాస్టర్ గారిని ఏమి అనమాకండి తర్వాత. ఎందుకంటే కొంతమంది పాస్టర్ గారి తర్వాత అన్నా నువ్వు ఎట్లా చెప్పేసావు, ఎక్కువసేపు చెప్పావు, గొడవ అయింది అంటారు. సరే ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను.
నిజంగా నేను చెప్పిన ఈ పాయింట్ ఆషామాషి వ్యవహారం కాదు. తండ్రిగా నువ్వేంటో, తల్లిగా మీకేంటో తెలియకుండానే మనం పిల్లల్ని పెంచి వాళ్ళ జీవితాలు సరిగా రావట్లేదని వాళ్ళని మనం నెపాలేస్తున్నాం. అవునంటారు కాదంటారు? అటని పిల్లలు ఇది మా అమ్మ నాన్న చేశారు అనమాకండి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మీది. తల్లిదండ్రులు గౌరవించండి, వాక్యాన్ని గౌరవించండి, పిల్లలకి నేర్పండి. పాస్టర్ ఐజాక్ వసంత కుమార్ గారు మీ అందరికీ చాలా మంది తెలిసి ఉండొచ్చు. ఆయన ఒకసారి నాతో ఒక విషయం చెప్పారు. ఆయనకి 18-19 సంవత్సరాల వయసులో ఆయనకి షుగర్ వ్యాధి వచ్చిందంట. ఆ షుగర్ వ్యాధి ఆయన టైప్ 1 అనుకుంటా. అది చాలా కష్టమైంది. అయితే ఆయన చాలా కంగారు పడ్డాడంట ఆ వయసులో, యవ్వన కాలంలో. ఆ రోజుల్లో షుగర్ అంటే చాలా భయపడిపోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక మాట అన్నాడంట ఆయనతో, అబ్బాయి ఐజాక్ నువ్వేం భయపడ మాకు, నువ్వు దీర్ఘకాలం బ్రతికి వృద్ధుడు అవుతావు అన్నాడు. హల్లెలూయా. ఎలా అవుతారు? అదైతే సరిపోద్దా? అప్పుడు ఆ నాన్నగారు ఆయనతో ఒక మాట చెప్పాడంట, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ వల్ల మీ అమ్మగారు కానీ నేను కానీ కన్నీరు ఎప్పుడు గారవలా, నీ గురించి ఏ క్షణం మేము చింత పడలా, నీ గురించి ఎప్పుడు మేము ఆనందంగానే ఉన్నాం. అటు వాక్యం చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యి. ఆల్మోస్ట్ ఆయన 70 years పైన దాటిపోయి ఉంటాయి. నాకు ఎగ్జాక్ట్ గా ఆయన వయసు నాకు తెలియదు, కానీ నిజంగా ఆయన అనేక సార్లు మరణకరమైన స్థితులకి వెళ్ళాడు. కానీ ఆ వాక్యం, ఆ తండ్రి ఆశీర్వాదం ఆయన నిలబెట్టింది. ఏ పరిస్థితుల్లోనైనా చివరికి నిలిచేది వాక్యమే. మీరు ఎలాగైనా తీసుకోండి. అందుకే మీరు వాక్యానికి విలువనివ్వాలి. మీరేంటో మీరు తెలుసుకోవాలి. నేను ఒక సాక్ష్యం చదివాను ఆఫ్రికా వాళ్ళు. ఆ సాక్ష్యం ఏంటంటే, ఈ సాక్ష్యంతో నేను ముగిస్తాను. మీ పిల్లల కొరకు మీరు ఎలా ప్రార్థన చేయాలి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా మీరు నిరాశ పడకుండా వాళ్ళ కోసం ఎలా పోరాడాలి. వాళ్ళు ఆఫ్రికా దేశాల్లో చాలా జాతుల్లో 5-6 అమ్మాయిల్ని చేసుకుంటారు వాళ్ళు. ఆమె కూడా ఒక రాజుగారి భార్య అంట, అంటే ఒక తెగకి నాయకుడి భార్య. అయితే ఆమెకు ఒక కుమార్తె పుట్టినప్పుడు వాళ్ళ యొక్క సాంప్రదాయాల ప్రకారం జాతకాలు వేపిస్తారు కదా. ఆ జాతకాలు వేయించినప్పుడు ఆ పిల్లని చూసి ఆ జాతకం వేసినోడు, అంటే సోది చెప్పేవాడు, జాతకం ఏదో, వాడు ఏం చెప్పాడంటే, ఈ బిడ్డ ఎదిగి అందరికంటే గొప్పదవుతుంది, అందరూ ఏమికి సాష్టాంగా పడతారు, ఈ రాజ్యానికి గోత్రానికి గొప్ప పేరు తీసుకొస్తుంది అన్నాడు. ఇప్పుడు 5-6 ఉన్న స్థలంలో అలాంటి జాతకం చెప్తే ఏమవుద్ది? ఈర్ష్య, ద్వేషం వస్తుంది. ఇంకొక ఆమెకి ద్వేషం వచ్చి ఈ అమ్మాయి మీద చేతబడి చేపించిందంట. చేతబడి చేపించేయో అయినా నేను చెప్పను, కానీ ఆ అమ్మాయికి అలాంటి ఆహారం పెట్టేసరికి ఆ పిల్లకి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా ఆ పిల్లలో లైంగిక పరమైన ఉద్రేకం వచ్చేసేదంట. 5-6 సంవత్సరాల పిల్ల. ఇంకా ఆ అమ్మాయి పరిస్థితి బాగోలేదు. ఆ అమ్మాయిని ఎంత చేసినా కంట్రోల్ అయ్యేది కాదు. కొన్ని రోజులకి ఒకరోజు ఆ అమ్మాయి వదిలేసి పారిపోయిందండి. ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు. తర్వాత ఆ అమ్మాయి జీవితం ఘోరాతి ఘోరంగా బ్రతికితం మొదలెట్టింది ఆ అమ్మాయి. అయితే ఆ తల్లి వెతుకుతా ఉండేదంట, జాతకాలు వేపించేది, సోది చెప్పించేది. చాలా సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిపోయింది. అయితే ఈ పిల్ల, ఆ అమ్మాయి చెడిపోయి చాలా పరిస్థితులకు వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ అమ్మాయి ఒక భయంకరమైన ఒక యాక్సిడెంట్ లో చిక్కుకుని ఆ నేరం నుంచి తప్పించుకోవడానికి ఒక క్రైస్తవులు నడిపే అనాథ శరణాలయంలోనికి వెళ్ళిందంట. అదే సమయానికి తల్లి ఈ 15 ఏళ్ళు వెతుకుతానే ఉంది కూతురు కోసం. వెతుకుతా చివరికి యేసు ప్రభుని గురించి తెలుసుకుంది. ఆమె రక్షణ పొందింది. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే ఇంకా మార్పు వచ్చేది కాదు, ఇంకా దొరకలేదు కూతురు. అయితే కొంతకాలం తర్వాత ఒక పాస్టర్ గారు, ఆయన ఆత్మవరం కలిగిన ఆయన ప్రార్థన చేస్తే తెలుస్తాయి అని చెప్పి అక్కడికి వెళ్ళమన్నారంట. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆమె వచ్చింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేలా, నా కూతురు ఎలా అయిపోయిందండి, చిన్నప్పుడు ఎట్లా పోయింది, అసలు అది ఏమైందో తెలియదు, ఉందా బతికిందా, ఎట్లా ఉంది, నేను నా కూతురు కోసం ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నాను అంటే, ఖచ్చితంగా ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళే టయానికి అనాథ శరణాలయంలోకి వెళ్ళింది, ఆ క్రిస్టియన్ హోమ్లోకి వెళ్ళింది. అప్పుడు ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఈ పాస్టర్ గారికి వెలుగు కనపడుతుందంట.
అప్పుడు ఆయన అన్నాడండి, అమ్మ వెలుగు కనపడుతుంది, ఇంకేం కనపడతలేదు, నీ కూతురు చచ్చిపోయి ఉంటుంది అన్నాడు. అప్పుడు ఏమందంట, వెలుగు కనపడతామని కాదండి, ఆ వెలుగులో జాగ్రత్తగా చూసి ఎట్టుందో చెప్పు అన్నంట. మళ్ళీ ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చేయటం మొదలుపెట్టిన తర్వాత అంటే కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత ఆయనకు అర్థమవుద్ది, ఇంకా అమ్మాయి పాపంలోనే ఉంది, కానీ క్రైస్తవ వాతావరణంలో ఉంది, క్రైస్తవ వాతావరణం. అప్పుడు ఆ అమ్మాయి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది, సంఘం అంతటి ఉండమనేది, పాస్టర్ గారిని కూడా వచ్చి ప్రతిసారి అడిగేదంట. అయితే ఈ అమ్మాయి మార్పు రావడానికి ఒక 2 నెలలు పట్టిందండి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, చివరికి ఆ అమ్మాయి మార్పు చెందింది, రక్షించబడింది. అయితే అసలు విషయం ఏంటో తెలుసా, ఈ పాస్టర్ గారి అబ్బాయి కూడా లోకంలో ఉన్నాడు. ఈ పాస్టర్ గారి అబ్బాయి కూడా లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ తల్లి యొక్క అంటే, అమ్మ నీ కూతురు పాపంలో ఉందన్న ఊరుకోవట్లేదా, సచ్చిందన్న ఊరుకోవట్లా, ఇక చచ్చిపోద్దన్న ఊరుకోవట్లా, ప్రార్థన చేయండి మారాలి, నా కూతురు దేవుడి దగ్గర విజ్ఞాపన చేయండి అంటే, అప్పుడు పాస్టర్ గారికి స్ట్రైక్ అయిందంట, నేను నిజంగా ఇంత వరములు కలిగిన నేను లోకంలో ఉన్న నా కుమారుడి కోసం నేను ఎందుకు చేయలేదు అసలు ప్రార్థన, ఈ తల్లిలో ఉన్న పట్టుదల నాకెందుకు లేదు నా తండ్రిగా అని ఆ గ్రహింపును బట్టి ఆయన తన కుమారుడి యొక్క మార్పు కొరకు పోరాడుతూ మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ విషయం ఆ అమ్మాయిది కాదు, నేను చెప్పింది పాస్టర్ గారి గురించి. వాక్యం ఏదో ఎక్కువగా తెలుసుకుని ఇష్టం వచ్చిన కంక్లూజన్స్కి వెళ్ళమాకండి. ఈడు మారలేదంటే ఈడు పోయాడండి, ఈడ చిత్తంలో లేడండి, ఈడు అవి నాన్ సెన్స్ వ్యవహారాలు. మీ బిడ్డల కోసం మీరు పోరాటం మొదలు పెట్టండి. మీ బిడ్డ ఒకవేళ లోకంలో ఉంటే మోకాళ్ళ మీదకి వెళ్ళండి, ఒకవేళ వాడు దేవుల్లో ఉంటే వాడితో పాటు నడవండి. ఒకవేళ పాదాల విషయంలో మీరు పొరపాటు చేస్తుంటే ఇంకా మీకు అవకాశం ఉంది. ఈ కాళ్ళతో చేయలేని దాన్ని దీంతో చేయటం మొదలు పెట్టండి. హల్లెలూయా. చేస్తారా? చెయ్యండి. పట్టు చీరలు జరిగిపోతాయని, జీన్స్ ప్యాంట్లు జరిగిపోతాయని చేయమాకండి. ఎందుకంటే నీ కుమారుడు కంటే, నీ కుమార్తె కంటే ఈ లోకంలో విలువైంది ఏమి లేదు. వాళ్ళకి మీకంటే విలువైంది ఎవరు లేరు, మీకు వాళ్ళకంటే విలువైంది ఎవరో లేరు అనే గ్రహింపు మీరు కలిగి మీరు జీవించడం మొదలుపెట్టిన రోజున వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే యేషయా అంటున్నాడు, దేవుడు ప్రత్యక్షమైన రోజున ఆ పర్వతం మీద నేను నా కుమారులు నిలబడతామన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక పరిచర్య ఉంది. ఈరోజు కోటి స్వరూప మీరిద్దరు పాస్టర్ గారు సేవకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని. సేవ అంటే ఊర్లంతా తిరిగే సేవ కాదు. ఊరంతా తిరిగినా తిరగపోయినా నీ ఇల్లే ఒక సేవా పొలం, నీ పిల్లలే నీకు ఇవ్వబడిన విశ్వాసులై ఉన్నారు. ఈ పొరపాటు చేసినా సరే. కాబట్టి మీరంత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ముందు మీరు సరవ్వండి, సరైన మార్గంలో నడవండి. ఒకవేళ ముందు దాటిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పొరపాటు జరిగితే నో ప్రాబ్లం, మోకాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అదే ఫైనల్. హల్లెలూయా. అది జయించలేనిది ఏం లేదు. మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని బయటికి లాగండి, దాంతోపాటు అనేక మందిని లాగగలరు మీరు. అదే ప్రార్థన అనుభవం. పోరాటం మాత్రం తప్పకుండా చేయండి. కొద్ది కాలం క్రితం నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ పాస్టర్ గారు ఏంటంటే ఒక వరంగల్ ఏరియాలో ఒక పాస్టర్ గారి మెసేజ్ నుంచి డినామినేషన్లోకి వెళ్ళిపోయాడండి. ఈ మెసేజ్ తప్పని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి చాలా తిరిగాడంట సంస్థల్లో. మళ్ళీ 7 ఏళ్లకో 8 ఏళ్లకో మెసేజ్ సరైందని మళ్ళీ వచ్చాడంట. వచ్చేటప్పుడు ఒక 50 మంది డినామినేషన్ వాళ్ళు వేసుకొచ్చాడు. వాళ్ళు కూడా ఇప్పుడు వర్తమానాన్ని నమ్మారు. హల్లెలూయా. ఒకవేళ నీ కుమారుడు కూతురు ఒకవేళ చీకటి మార్గంలోకి వెళ్ళి ఉండొచ్చు, నో ప్రాబ్లం. వాడిని లాగేటప్పుడు వాడిని అంటుకున్న ఇంకొన్ని ఆత్మలు కూడా నువ్వు లాగగలవనే ధైర్యంతో మోకరించండి. మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ పిల్లలకి మీరు ఇచ్చే శ్రేష్టమైంది వాళ్ళ కొరకు మీరు ప్రార్థించడమే, వాళ్ళ కొరకు వాక్యాన్ని ప్రకటించడమే. ఇట్టి మాటలు మరి ఇవాన్ శామ్యూయల్ యొక్క జీవితంలో
మరి ఆ బిడ్డ ఎదిగి ఫలించి తల్లిదండ్రులకు ఆనందాన్ని, దేవుని నామానికి మహిమ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అదే సమయంలో కోటి స్వరూప కూడా ఒక నిజమైన తండ్రిగా, ఒక నిజమైన తల్లిగా, మాదిరికరమైన తండ్రిగా, మాదిరికరమైన తల్లిగా మీ జీవితాలు రూపొందించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ చేరి ఉన్న ప్రతి తల్లిదండ్రుల యొక్క బిడ్డలు కూడా మీరు ప్రార్థించండి, మోకరించండి, దేవుని మీద ఆనుకోనండి. మీ బిడ్డలను కూడా దేవుడు వెలుగులోనికి నడిపిస్తాడు, ఉన్నతమైన స్థానానికి లేవనెత్తుతాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని తిరిగి దైవజనులకు అప్పగిస్తున్నాను. ఆమేన్.